అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్ ఛానల్ స్వాగతం. జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్స్ రిజల్ట్స్ విడుదలైనాయి. చాలామంది కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తామకే టాప్స్ ర్యాంక్స్ వచ్చినాయని చెప్పి రకరకాల ప్రచారాలు చేసుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అనేక తప్పుడు ర్యాంక్ ప్రచురించిన శ్రీచిత నారాయణ యొక్క స్టోరీ మనకు చాలా బాగా తెలుసు. వాళ్ళు ఇచ్చే ర్యాంకులన్నీ పూర్తిస్థాయి వర్జి అని చెప్పడానికి వీల్లేదు, కానీ చాలాసార్లు కరెక్ట్ ర్యాంకులో ప్రచురిస్తున్నారు. మనమేమనుకుంటాం, దూరపు కొండలు అనుకొని నార్త్ ఇండియన్ కాలేజెస్ చాలా బెటర్ శ్రీ చైతన్య నారాయణ కంటే వాళ్ళు ఆనెస్ట్గా ఉంటారనే అభిప్రాయం కొంతమందికి ఉంది. కానీ చాలా కాలేజెస్ శ్రీ చైతన్య నారాయణ కంటే చాలా అధ్వాన్నం. ఫిడ్జీ లాంటిది తప్పుడు ర్యాంక్ ఎప్పుడు ప్రచురించలేదు, కానీ ఇటీవల హైదరాబాద్కి వచ్చి ఫ్రాంచైజీలు పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తర్వాత వేరే ఇతర పెద్ద విద్యారంగానికి జేఈ నీట్ కోచింగ్ సంబంధించిన అనేక మంది వచ్చి నార్త్ ఇండియా పేర్లతోటి ఫ్రాంచైజీ పెట్టు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు, అడ్మిషన్ చేసుకుంటున్నారు. రకరకాల అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ కూడా జరుగుతున్న విషయం మీరు చూస్తున్నారు. హైదరాబాద్ అంతా అడ్వర్టైజ్మెంట్, హోర్డింగ్స్, మెట్రోపాలిస్ పని చూస్తున్నారు. అయితే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మీకు. ఇదేంటంటే ఒక ర్యాంక్ ఈ జేఈ 2025 ఏప్రిల్ సెషన్ తర్వాత వచ్చే రిజల్ట్స్లో ఒక ర్యాంక్ మీరు స్లైడ్ చూడండి మిత్రులారా, స్క్రీన్ మీద మీరు ఫస్ట్ స్లైడ్ చూడండి. జేఈ మెయిన్ 2025 రిజల్ట్ నేషనల్ అచీవర్ పీడబ్ల్యూ అంటే ఫిక్స్ వాలా 295 అవుట్ ఆఫ్ 300. పేరు కూడా చూడండి, అర్చిమన్ నంది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు అవర్ అచీవర్స్ పీడబ్ల్యూ సార్ 90% స్కాలర్షిప్ అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు. అంటే దీన్ని చూసేవారికి ఎవరికైనా ఏమర్థమవుతుందంటే మా ఫిజిక్స్ వాళ్ళకి ఈ ర్యాంక్ వచ్చింది. సరే, టెక్నికల్గా వాళ్ళు దొరకకుండా ఏమంతా రాసి ఉండొచ్చు, కానీ 295 300 ఫిజిక్స్ వాళ్ళకి వచ్చింది పీపుల్ పర్సెప్షన్. వాళ్ళు టెక్నికల్గా దొరకకుండా అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు, కానీ పీపుల్కి ఏమని అర్థం కావాలనుకుంటే ఫిజిక్స్ వాళ్ళకు 295 300 వచ్చింది, మా దగ్గర 90% స్కాలర్షిప్తో చదువుకున్నాడు అనేటువంటి భావనతోటి వాళ్ళు ఇచ్చారు. ఫస్ట్ స్లైడ్ ఇది ఫిజిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు 290. ఫిజిక్స్ వాళ్ళ కూడా హైదరాబాద్లో వచ్చింది, మధ్య మీద చూస్తుండొచ్చు అన్ని హోర్డింగ్స్ మీద. ఫస్ట్ స్లైడ్. సెకండ్ స్లైడ్ చూడండి మిత్రులారా, బన్సల్. ఈ బన్సల్ క్లాస్ ఒకప్పుడు చాలా ఆనెస్ట్ ప్రాంప్ట్ ఇన్స్టిట్యూషన్ దానిలో ఉండేది కోటాలి. ఇప్పుడు బన్సల్తో ఫ్రాంచైజీ వచ్చింది. వీళ్ళు కూడా జేఈఈ రిజల్ట్ 2025 295 అవుట్ ఆఫ్ 300 అదే ఫోటో వేశారు, యూనిఫామ్ మార్చారు. అర్చిమన్ నంది వీళ్ళు సంబంధించి కూడా చూశారు. రూల్ నెంబర్ అవన్నీ వేశారు, రిజిస్ట్రేషన్ నెంబర్, రూల్ నెంబర్ అన్నీ వేశారు. కంగ్రాచులేషన్స్, హార్డ్ వర్క్, డెడికేషన్ అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చి ఆటోమేటిక్ వేసుకున్నారు. చూడండి, ఇక్కడ వాళ్ళ ఫిజిక్స్ వాళ్ళ టీషర్ట్ ఉంది, సెకండ్ ఏమో బన్సల్స్ అమ్మ టీషర్ట్ ఉంది. ఇద్దరు 295 300 సేమ్ పేరు, సేమ్ ఫోన్ నెంబర్, సేమ్ కోడ్ నెంబర్, అప్లికేషన్ కోడ్తో ఇచ్చారు. రెండోది. థర్డ్ స్లైడ్ చూడండి మిత్రులారా, అలెన్ వాళ్ళు వేసుకున్నారు దీన్ని. ఆల్ ఇండియా ర్యాంక్ 13 295. మీరు చూడండి, అలెన్ సంబంధించినటువంటి వీళ్ళు 100% 295 అవుట్ ఆఫ్ 300. ఇది చూడండి, అలెన్ స్టూడెంట్స్ జేఈఈ మెయిన్ 2025 రిజల్ట్ వెరిఫైడ్ బై షేప్ ద ఫ్యూచర్ అని చెప్పి ఇది వీళ్ళు ఇచ్చుకున్నారు. సేమ్ పేరు చూడండి, సేమ్ పేరు, సేమ్ ఫోటో. టీషర్ట్ మారింది, అలెన్ టీషర్ట్ చూడండి. మూడోది. నాలుగోది పాత్ ఫైండర్. బహుశా ఇది వెస్ట్ బెంగాల్ ఉన్నదనుకుంటా పాత్ ఫైండర్. ఇది చూడండి, ఛాంపియన్స్ ఆఫ్ పాత్ ఫైండర్ ఇన్ జేఈ మెయిన్స్ సెషన్ 2025 295 300 ఇక్కడ వేసుకున్నారు. 100 అవుట్ ఆఫ్ ఫిజిక్స్, 100 అవుట్ ఆఫ్ 100 మ్యాథ్స్ అని వేసుకున్నారు. ఇక్కడ రకరకాల ఫొటోస్ వేస్తారు. వెస్ట్ బెంగాల్ ఫస్ట్ రకరకాల వేస్తారు. ఇక్కడ వేస్తారు 290 వేస్తారు, ఇదే పర్సన్. అర్చిమన్ నంది 290 అవుట్ ఆఫ్ 300, ఇదే 100 అవుట్ ఆఫ్ 100 అని ఫిజిక్స్ అండ్ 2 years క్లాస్ రూమ్, పాత్ ఫైండరు, ఖరగ్పూర్ అని వేసుకున్నారు. ఇదే పర్సన్ మళ్ళీ టీషర్ట్ మారింది. లాస్ట్ చూడండి, ఒక వీడియో ఉంది, మీరు వీడియో కూడా ప్లే చేస్తున్నాను. ఇక రెజొనెన్స్ టీషర్ట్ మీద మీరు గమనిస్తే ఈ టీషర్ట్కు రెజొనెన్స్ అని ఉంది. Hello, this is Archishman Nandi. Recently my JEE Main Session 2 results were out and I had scored 295 out of 300. This is the result of years of discipline and hard work, and I am indebted to the entire Resonance team, MS sir, and especially to Vijay Jain or VIJ sir, who has guided me constantly and motivated me in physical and inorganic chemistry. During the class hours he used to call me AN, short form for Archishman Nandi, just as a joke to uplift the spirit of the class, and I have always enjoyed his lessons and all his learnings throughout my journey, and it has helped me to gather some spirit which is required in this journey. Thank you very much. ఇక ఈ వీడియోలో ఏం చేశారంటే ఆ యొక్క ఫ్యాకల్టీ పేరు చెప్పారు, కానీ పలానా ఇన్స్టిట్యూట్ చదువుకుంటే ఆ పిల్లవాడు ఎక్కడ చెప్పలేదు. సో మీరు చూడండి, మొత్తం దాదాపు 4 ఫస్ట్ మీకు క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళ, సెకండ్ బన్సల్ క్లాసెస్, థర్డ్ అలెన్,
4th పాత్ ఫైండరు, 5th రెసిడెన్స్ వాళ్ళ టీషర్ట్ వేసుకొని రెసిడెన్స్ పేరు చెప్పకుండా వాళ్ళ ఫ్యాకల్టీస్ చెప్పారు. ఈ 5గురికి ఒక స్టూడెంట్కి ర్యాంక్ ఎట్లా వస్తుంది మిత్రులారా? అంటే చాలామంది ఏం చేస్తున్నారు, ఈ సంవత్సరము శ్రీ చైతన్య నారాయణ వద్దనుకుంటున్నారు. శ్రీ చైతన్య నారాయణ మాకు అర్థమైంది, చాలా స్ట్రెస్ ఉంటుంది, టాపర్స్ పట్టించుకుంటారు, ఫెసిలిటీస్ సరిగా ఉండవు, హాస్టల్ సరిగా ఉండదు, సో ప్రెజర్ పెడతారు, కాబట్టి శ్రీ చైతన్య నారాయణ వద్దు అనే భావన చాలామందికి వచ్చి చాలామందికి అర్థమైంది. కానీ పెన్నెల నుంచి పొయ్యిలో పడ్డట్టు మళ్ళీ శ్రీ చైతన్య నారాయణ వద్దని అంతకంటే అధ్వానమైన కాలేజీ వైపు పోతున్నారు. సో ఇది వాళ్ళు చేసే దొంగ ర్యాంకులకు క్లియర్ ఎవిడెన్స్ ఇచ్చాను మిత్రులారా. కాబట్టి మిత్రులారా, హైదరాబాద్లో అనేక మంది యువకులు, అనేక మంది అనుభవజ్ఞ ఫ్యాకల్టీసు, హైదరాబాద్లో గతంలో మంచి కాలేజీలో పనిచేసి ఫలితాలు సాధించి చిత్తిస్తున్న వాళ్ళు, ఐఐటీలు చదువుకున్న వాళ్ళు, ఐఐఎంలో కోర్స్ చేసిన వాళ్ళు, ఇట్లాంటి అనేక మంది కలిపి వర్ధమాన కాలేజీలో అనేక స్టార్ట్ చేశారు. అవి నిలదొక్కున్నాయి. ఒకప్పుడు అవన్నీ పోయేటి, ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 17 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి. అట్లాంటి కాలేజీలో మీరు పరిశీలించాలి. అవన్నీ ఏరండి అద్భుతం అని చెప్పడం లేదు, కానీ మీరు అడ్మిషన్ తీసుకునే ముందు వాటిని కూడా ఒకసారి పరిశీలించండి, వాటి గురించి కూడా తెలుసుకోండి. మీకు ఏది దాని మీద విశ్వాసం ఉంటే దాని మీద చేయండి. ఉదాహరణకు వర్ధమాన కాలేజీలో ఒక 10-12 తెలియజేస్తాను నేను. 17 ఏళ్ళ నుంచి ఉంది నానో, అనేక బ్రాంచెస్ ఉన్నాయి. నాచారంలో ఉంది, విద్యానగర్లో ఉంది, కొత్తపేటలో ఉంది, మీకు మాదాపూర్లో ఉంది, 17 ఏళ్ళ నుంచి ఉంది. శంషాబాద్లో ఉంది, 9 ఉంది, 11 బ్రాంచెస్ ఉంది. బిర్లా ఓపెన్మెంట్ బీబీ నగర్ ఉంది, కొత్తగా పెట్టినటువంటి అత్తాపూర్ ఉంది, నార్సింగ్ ఉంది. సో ఇట్లాంటి తర్వాత సూర్య గ్లోబల్ స్కూల్ ఉంది, ఇట్లాంటివి ఎల్బీ నగర్ వాళ్ళ సిబిఎస్ఈ 3 ఉన్నాయి, మిగతా అన్నీ ఉన్నాయి. గత 6-7 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న ఇగ్నైట్ ఉంది, జేఎన్టీ సమీపంలో 4 బ్రాంచ్, నీట్ జేఈ గల్ప్ ఉంది, తర్వాత మోడ్లెస్ ఉంది, ఐఐటి ఢిల్లీ ఫిడ్జి టాప్ ఉంటుంది, మాదాపూర్ అండ్ మియాపూర్ గోకుల్ ప్లాట్స్ ఏరియాలో. అదేవిధంగా బెంగళూరులో చాలా మంచి ప్రఖ్యాతి గణించి పెట్టినటువంటి డిఆర్ అక్కడ ఉంది. 33 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి రామయ్యతో సమకాలికులైనటువంటి శ్రీకాంత్ సార్ నడుపుతున్న డెల్టా అద్భుతమైన ఫ్యాకల్టీతో ఉంది. భాస్కర్ ప్రసాద్ కొలంబియా చదువుకున్నటువంటి డెల్టా ఉంది. తర్వాత మీకు ఇట్లాంటి అనేక కాలేజెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మీకు ఎక్సలెన్సీ వాళ్ళు సామీర్పేటలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మోస్తారు సర్వీస్ ఇస్తున్నారు. ఇవి కాక నేను చెప్పని కాలేజ్లో మీకు మైటీ ఉంది, అది అయిపోయి ఉండొచ్చు సీట్స్ మీర్పూర్లో. ఇవి కాక నేను చెప్పని కాలేజ్ కూడా చాలా వరకు ఉన్నాయి డెడికేట్గా పనిచేసేటివి. సో ఇంత ఇంపల్స్ మోస్తరు సర్వీస్ ఇస్తుంది, వాల్యూ ఎక్కువ మోస్తరుగా నడుస్తుంది. చూడండి, వీటిలో నేను పలానా దానిలో చేరమని చెప్పడం లేదు, చేరిన అట్లా అంటే మీకు మాదాపూర్ మోడల్స్లో అద్భుతమైన రిజల్ట్స్ ఇది. మొన్న ఫిడ్జీలో టాప్ రిజల్ట్స్ సాధించిన బ్రాంచ్ చెప్పిన వాళ్ళంతా కూడా ఆ ఫ్యాకల్టీ మోడల్స్లో పనిచేస్తున్నారు. 200 వరకు, 200 లోపు 200 మంది ర్యాంకులు వచ్చినాయి, 100 లోపు 5గురికి వచ్చినాయి. అవి ఫిడ్జీ మాదాపూర్లో పనిచేసే ఫ్యాకల్టీ సాధించి ఆ మొత్తం ఫిడ్జీ మాదాపూర్ మోడల్స్కి వచ్చిండ్రు. కాబట్టి వాటిలో కూడా ర్యాంక్స్ వస్తున్నాయి. సో వీటిలో కూడా వర్ధమాన కాలం మంచి ర్యాంక్స్ వచ్చినాయి. కాబట్టి దయచేసి శ్రీ చైతన్య నారాయణ వద్దనుకొని కోటాక ఢిల్లీ కాలేజీ యొక్క ఫ్రాంచైజీ కాలేజీకి వెళ్ళి పెనంబిన్ నుంచి పొయ్యిలో పడకండి. ఈ విషయాన్ని గమనించండి. మీ స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేస్తే మీకు సరైనటువంటి ఇంటర్మీడియట్ కాలేజ్ మీద గైడెన్స్ ఇస్తారు. మీకు నచ్చిన కాలేజ్ చేయండి, కానీ ప్రాపర్ వెరిఫికేషన్ చేసుకోండి. అడ్వర్టైజ్మెంట్ యొక్క మాయాజాలం పడకండి. ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.